తెలంగాణ ప్రజలను కించపరిస్తే ఊరుకోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ తెలంగాణ ప్రజలకు పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మనుగడ లేని పార్టీలు తెలంగాణలో ఏం సక్సెస్ అవుతాయన్నారు. టీడీపీ బీజేపీకి తొత్తులుగా మారి పార్టీ నిర్మాణం అంటే నడవదని మండిపడ్డారు. రాజకీయాలకు వచ్చినప్పుడు వారు ఇలా ఆంధ్ర ప్రాంతంలో పుట్టినట్టు నాయకుడు, ఆంధ్ర మూలాలున్నట్టు నాయకుడు, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, కానీ విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఆంధ్ర ప్రాంత నాయకుడు వచ్చి తెలంగాణలో పార్టీ పెడితే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఎలా విశ్వసిస్తారు? ఎవరో వెనక ఎవరో ఉండి వారికి అడ్రస్ లేక ఇక్కడ ఈ అడ్రస్తో, ఈ బినామీ అడ్రస్తో రావాలనుకుంటే ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు. రాజకీయాలకు వచ్చినప్పుడు వారు ఇలా ఆంధ్ర ప్రాంతంలో పుట్టినట్టు నాయకుడు, ఆంధ్ర మూలాలున్నట్టు నాయకుడు, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, కానీ విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఆంధ్ర ప్రాంత నాయకుడు వచ్చి తెలంగాణలో పార్టీ పెడితే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఎలా విశ్వసిస్తారు? ఎవరో వెనక ఎవరో ఉండి వారికి అడ్రస్ లేక ఇక్కడ ఈ అడ్రస్తో, ఈ బినామీ అడ్రస్తో రావాలనుకుంటే ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు.